స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, గణపతి స్వరూపాలలో సంకటహర గణపతి స్వరూపానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? సంకటాల్ని, విఘ్నాన్ని తొలగించేందుకు గణపతిని ఎందుకు ఆరాధన చేస్తాం? మనకు ప్రతి దేవతా స్వరూపానికి ఒక మంత్ర అనుష్ఠానం అనేది తెలియజేసింది ఆగమశాస్త్రం. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవతాః అన్నది శాస్త్రవాక్యం. ఈ సకల చరాచర సృష్టి దేవతల ఆధీనంలో ఉన్నది. ఆ దేవతలను ప్రసన్నం చేసుకోవాలి అంటే మంత్రము ద్వారా మాత్రమే పట్టుబడే వారి యొక్క ఆ తత్వాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. వరసిద్ధి వినాయకుడు అంటే నువ్వు కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. కోరిక తీరటం కోసం నువ్వు చేసే సాధనలో నీకు అనేక సంకటాలు ఎదురవుతాయి. ఆ సంకటాలన్నీ తొలగించాలి అంటే సంకటహర గణపతిని మనం పూజించాలి. ఇలా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ సృష్టి రచన చేద్దామని బ్రహ్మదేవుడు సంకల్పించినప్పుడు శ్రేయాంసి బహువిఘ్నాని అని ఆర్షవాక్యం చెప్పినట్టు అనేకమైన విఘ్నములు ఎదురు కావడం ప్రారంభించాయి. అప్పుడు ఆయన తనను ఆదేశించిన పరమాత్మను ధ్యానం చేశాడు. ఆ పరతత్వము ఏనుగు ముఖంతో ఆయన ముందు గణపతి రూపంలో ప్రత్యక్షమైంది. అదే ఓంకార స్వరూపం కూడా. అలా ప్రత్యక్షమైనటువంటి గణపతిని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వదా సర్వకార్యేషు నిర్విఘ్నం కురు. ఏ పని నేను ప్రారంభించినా నీవు విఘ్నం లేకుండా నన్ను కాపాడమని బ్రహ్మదేవుడే పరమాత్మను గణపతి రూపంలో ప్రత్యక్షమైనప్పుడు ఆరాధించి స్తుతించాడు. ఆదిశంకరులు అనేకమైన వాంగ్మయాన్ని మనకు అందజేశారు. మొట్టమొదట వారు రచించినది కనకధార స్తోత్రం. 5 ఏళ్ల బ్రహ్మచారిగా బ్రాహ్మణ దంపతుల ఇంటికి భిక్షకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఎండిన ఉసిరికాయ భిక్షగా ఇచ్చింది ఆ తల్లి. వారి దరిద్రాన్ని గమనించి చాలా బాధపడి వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ మధురం సింధురాననం అంటూ గణపతిని ప్రార్థించి అనంతరం కనకధార స్తోత్రం అంగం హరి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అంటూ ఆ తల్లిని ప్రార్థించి 1 గంట 48 నిమిషాల సేపు ఆగకుండా బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించాడు. ఈ దృష్టాంతాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ జీవితం అనేటువంటి అద్భుతమైన పరంపరలో బంగారు వర్షాన్ని నువ్వు కురిపించుకోవాలి అంటే సంకటహర చతుర్థి నాడు సంకటహర స్వరూప గణపతిని నువ్వు అర్చించగలిగితే ఆయన బంగారు ఉసిరికాయల వర్షం కురిపించి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలుగుతాడు. అందుకే సంకటహర చతుర్థి బహుళపక్షంలో వస్తుంది. వరసిద్ధి వినాయకుడిని మనం భాద్రపద చతుర్థి నాడు అంటే శుద్ధ చతుర్థి నాడు మనం పూజిస్తాం. అంటే అర్థం ఏమిటి? మొదట ఒక కోరికతో నువ్వు జీవితం ప్రారంభిస్తావు. అది మొదలు పెట్టిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వస్తే అప్పుడు కూడా గణపతినే ఆరాధిస్తావు ఆ సంకటాలను దూరం చేయటానికి. అంటే సంకల్పం చేసుకోవాలన్నా, సంకల్పం చేసిన తరువాత దాన్ని సాధించుకునే ప్రయత్నంలో వచ్చేటువంటి విఘ్నాలను దాటి ముందుకు నువ్వు ప్రయాణం చేయాలన్నా నిన్ను రక్షించేవాడు గణపతి. ఒక్కొక్క రూపంలో 33 అవతారాల గణపతి తత్వాలు ఉన్నాయి. శక్తి గణపతి, బాల గణపతి, తరుణ గణపతి, రుణ విమోచన గణపతి, ఇలా ఇన్ని రకాలైన గణపతి రూపాలు ఎందుకు చెప్పారు అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క సమస్య. ఒకడికి అప్పులు ఉండవచ్చు, ఒకడికి శక్తి కావాల్సి రావచ్చు,
ఇలా వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళు అభివృద్ధిని సాధిస్తూ సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలి అని భావించినప్పుడు వారిని కాపాడగలిగిన తత్వమే గణపతి తత్వం. సంకటహర గణపతి కూడా అలా నిన్ను కంటికి రెప్పలా కాపాడి నీ కోరికలన్నీ తీర్చి వచ్చే కష్టాలను బాపి నిన్ను ముందుకు నడిపించే అద్భుతమైన దేవతా స్వరూపం. శివుడు కూడా ఏదైనా పనిచేసేటప్పుడు గణపతినే ఆరాధిస్తట. ఎందుకు అంటే ఆయన రూపంలోనే అద్భుతమైనటువంటి కార్యసాధన శక్తి దాగి ఉన్నది. చెవులు పెద్దగా ఉంటాయి, నోటి మీద ఎప్పుడు చెయ్యి పెట్టుకొని, కరము అంటే చెయ్యి, తొండము అని 2 అర్థాలు ఉన్నాయి. ఇది ఒక్కటి మనం పాటిస్తే చాలు. ఎక్కువగా విను, తక్కువగా మాట్లాడు. ఆయన కళ్ళకు చిన్ని ఎలుక కూడా ఏనుగంత అనిపిస్తుంది. అవి కుంభాకార కటకాలు. అలా ప్రతివాడిలో నీ రూపాన్ని నువ్వు చూడగలిగితే, చిన్న సూదిని తీయగలిగిన, పెద్ద చెట్టుని తీయగలిగిన, ఒకే రకమైనటువంటి ఆలోచన దృక్పథం నీదైనప్పుడు, ఆశ అనేటువంటి ఎలుక మీద నువ్వు అధిరోహించి జీవితాన్ని ముందుకు గడిపగలిగినప్పుడు నువ్వు సాధించలేనిది ఏదీ లేదు. ఏ కష్టము నిన్ను ఏ విధమైనటువంటి కష్టానికి గురి చేయలేదు. ఈ విషయాన్ని తెలుసుకుంటూ సంకటహర చతుర్థి నాడు ఆ స్వామిని ఆరాధిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపే గురుగారు, భాగవతంలో రాధాదేవి ప్రస్తావన ఎక్కడ మనకు కనిపించదు కదా, అంటే రాధాదేవి కల్పిత పాత్రన, రాధాకృష్ణుల ప్రణయతత్వం ఊహాజనితమేనా? రాధ ప్రస్తావన భాగవతంలో గుప్తంగా నిగూఢంగా సాగుతుంది. దేవీ భాగవతంలో 9వ స్కంధంలో రాధ మంత్రము, రాధ అర్చన గురించి వివరంగా తెలియజేస్తాడు నారాయణ మహర్షి నారదుడికి. కృష్ణార్చాయనం నాధికారో యతో రాధార్చనం వినా వైష్ణవై సకలై తస్మాత్. వైష్ణవులంతా కూడా తప్పకుండా కర్తవ్యం రాధికార్చనం, రాధ అర్చన చేసి తీరాలి. ఎందుకంటే రాధ ఆ పరమాత్మ యొక్క హ్లాదిని శక్తి, పరతత్వము, ఆ తల్లి తత్వాన్ని, ఆ పరాశక్తి తత్వాన్ని 5 రూపాల్లో ప్రకటిస్తారు. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ అని. ఆ 5 తత్వాలలో రాధ యొక్క ప్రసన్నత పొందటం చాలా దుర్లభం. గర్గ మహర్షి రచించిన భాగవతంలో రాధ ప్రస్తావన ఉన్నది. కృష్ణుడు, రాధిక వాళ్లకు వివాహం జరిపించిన బ్రహ్మ యొక్క తత్వము చెప్పబడింది. రాధాకృష్ణుల యొక్క దర్శనం పొందిన ఎందరో మహానుభావులు మనకు భారతదేశంలో కనబడతారు. రాధా మాధవుల యొక్క అద్భుతమైన రాసలీలను భాగవతంలో రసపంచకంలో వర్ణిస్తాడు. అక్కడ రాధ గోపికగా చెప్పబడుతుంది. గోపికలలో రాధ అంగనా అంగనా అంతరే మాధవం, మాధవం మాధవం చాంతరే గోపిక అంటూ అనేక రూపాలలో ఆ గోపికలతో క్రీడించేటువంటి కృష్ణుడి యొక్క తత్వం చెప్పబడింది. ధర్మాధర్మాలకు అతీతమైనటువంటి ప్రేమతత్వానికి నిదర్శనమైనటువంటి రాధ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే సాధన బాగా ఉండాలి, గురువుల యొక్క ఆశ్రయం కావాలి. రాధ కృష్ణుడికి మేనత్త, ఇంకా ఏదో అంటూ అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రాధ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే భక్తి తత్వానికి పరాకాష్ఠకు వెళ్ళాలి. ఈ లౌకిక జీవనానికి అతీతమైన అద్భుతమైన ప్రేమతత్వమే రాధాకృష్ణుల యొక్క తత్వం. దాన్ని అర్థం చేసుకోవాలి అంటే గురువుల ద్వారా అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి. కనుక భాగవతంలో రాధ గూఢంగా ఉంది. వేదాలలో, ఉపనిషత్తులలో రాధ యొక్క ప్రస్తావన ఉన్నది. దేవీ భాగవతంలో మనకు కనపడుతోంది. నారాయణ మహర్షి నారదుడికి స్వయంగా చెప్పినటువంటి శ్రీ రాధికాయ స్వాహ అన్న షడాక్షరి మంత్రాన్ని నువ్వు గనక అనుష్ఠానం చేయగలిగితే సాధించలేనిది ఏదీ లేదు అని తెలియజేస్తాడు నారాయణ మహర్షి. కనుక రాధ అనేది కల్పిత గాత్ర కాదు, వాస్తవమైనటువంటి
ప్రేమ తత్వానికి, కృష్ణుడి యొక్క హ్లానిధిని శక్తికి నిదర్శనంగా చెప్పబడుతుంది. ఆమె పరాశక్తి అన్న విషయాన్ని ఈ సందర్భంలో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జగన్మాత విరాట వైభవం సౌందర్య లహరిలో గోచరమవుతుందంటారు. సౌందర్య లహరి యొక్క ప్రత్యేకత ఏంటి? సౌందర్య లహరి అన్నది ఆదిశంకరులు మనకు అందించిన వాంగ్మయాలన్నింటిలో కూడా ఉత్తమోత్తమైనది అని చెప్పవచ్చు. 18 ప్రస్థాన గ్రంథాలను, 40 ప్రకరణ గ్రంథాలను, 74 లఘు గ్రంథాలను మనకు అందించారు ఆదిశంకరులు. ఈనాడు మనం చేస్తున్న ఈ దేవతారాధన అంతా కూడా ఆదిశంకరులు మనకు అందించిన విజ్ఞానమే. సౌందర్య లహరిని ఎందుకని ఉత్తమోత్తమైనదిగా మనం అభివర్ణిస్తాము అంటే, దానిలో 2 భాగాలుగా దాన్ని మనం గుర్తిస్తాం. మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అంటాం. ఆ తర్వాత 59వ శ్లోకాలను సౌందర్యలహరి అంటాం. ఎందుకు అంటే, ఆదిశంకరులు కైలాసంలో ఉన్నటువంటి ఆ శివశక్తిని, ఆ శివ మంత్రశక్తిని భూమండలంలో ఉన్న ప్రజలందరికీ అందించాలన్న సంకల్పంతో కైలాసానికి వెళ్ళి ఆ శక్తిని సంగ్రహించి ఆ వాంగ్మయాన్ని తీసుకువచ్చే సమయంలో నందీశ్వరుడికి అది నచ్చక ఆదిశంకరుడి దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా 41 శ్లోకాలు ఆదిశంకరుల చేతిలో ఉంటే 59 శ్లోకాలు నందీశ్వరుడికి దక్కాయి. అనంతరం భూమండలం మీదకి వచ్చినటువంటి ఆదిశంకరులు ఆ 59 శ్లోకాలను తానే రచించటం జరిగింది. మొదటి 41 శ్లోకాలు ఆనందలహరి అని పిలువబడుతూ కుండలిని శక్తి, నీలో ఉన్నటువంటి షట్చక్రాల యొక్క తత్వాన్ని తెలియజేస్తే, ఆ తరువాత సౌందర్యలహరి అని చెప్పబడే 59 శ్లోకాలలో ఆ తల్లి యొక్క అద్భుతమైన సౌందర్యం వర్ణింపబడుతుంది. సుధాధరాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపిరసాంనాయ మహతః అంటూ కుండలిని శక్తి యొక్క ప్రస్తావన మనకు ఆ శ్లోకంలో తెలియజేస్తే, 8వ శ్లోకంలో సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకరే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః పునరపి చిదానందలహరి అంటూ ఆనందలహరి అన్న అద్భుతమైన ఆ పద ప్రయోగం చేస్తూ ఆ శ్లోకంలో ఏ విధమైనటువంటి అమృత వర్షం సాధకుడిలో ఆవిర్భవిస్తుందో తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఆ తల్లి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని వర్ణిస్తూ విశాలా కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా కువలయైః కృపాధరాధారా కృపాధరాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. ఈ 49వ శ్లోకంలో భారతదేశంలోని ముఖ్యమైన పట్టణాల యొక్క పేర్లను తీసుకుంటూ ఆ తల్లి యొక్క వర్ణన జరగటం జరిగింది. అంటే జగన్మాత, భరతమాత ఇద్దరూ నీకు ఆరాధ్యమేనన్నటువంటి అద్భుతమైన సత్యాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు. కొణత్కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాం పాశం శృణిమపి దధావా కరతలైః పురస్తాం దాస్తాం నః పునరపి ధాతో పురుషికా అంటూ ఆ తల్లి సౌందర్యం వర్ణిస్తారు. ఇలా 100 శ్లోకాల అద్భుతమైన ఆ వాంగ్మయంలో జగన్మాత యొక్క
శక్తి, కరుణ, అనుగ్రహము, అద్భుత సౌందర్యము, వాటిని అనుష్ఠానం చేయటం వల్ల, పారాయణ చేయటం వల్ల నీకు కలిగే ప్రయోజనం, వీటన్నింటినీ వర్ణించటం జరిగింది. అందుకే ప్రముఖ సంగీత దర్శకురాలు శ్రీలేఖ గారు తన అనుభవాన్ని ఒకటి తెలియజేస్తూ చెప్పారు. ఆమె గొంతు అంత బాగా లేక సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కాకి ఏం పాడుతుంది అని ఆమెలో స్ఫూర్తి కలిగించడం కోసం పరుషంగా మాట్లాడితే పట్టుదలగా గ్రహించి ప్రతిరోజు సౌందర్యలహరి పారాయణ చేసి మళ్ళీ తన గాత్రం వింపించి ఇది కాకి కాదు కోకిల అని అనిపించుకున్నాను అని తన అనుభవాన్ని తెలియజేసింది. ఇలా అందరూ సౌందర్యలహరిని ప్రతినిత్యము పారాయణ చేసి జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అలాంటి అద్భుతమైన వాంగ్మయాన్ని మనకు అందించిన శంకర భగవత్పాదులకు నమస్కరిస్తూ ఆ శ్లోకాలను అభ్యాసం చేసే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, కేతుగ్రహ దోషం వల్ల మన జీవితంలోని ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని అంటారు కదా, మరి కేతుగ్రహ దోషాన్ని నివారించుకోవటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి? కేతుగ్రహ దోషం మీకు ఉన్నట్టయితే ఆత్మన్యూనత భావం పెరుగుతుంది, అపరిమితమైన భగవద్భక్తి, నీ మీద నీకు నమ్మకం తగ్గుతుంది, భయం పెరుగుతుంది, సంతానం అవస్థల పాలవుతుంది, గర్భం వచ్చిపోతూ ఉంటుంది, పిచ్చివాడిగా పేరు వచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇలా కేతుగ్రహ దోషాల నుంచి నువ్వు బయటపడాలి అంటే అనాథ పిల్లలకు అవసరమైన సహాయం చేయాలి, పిచ్చాసుపత్రికి వెళ్ళి రోగులకు సహాయం చేయాలి, నవముఖ రుద్రాక్షను ధరించే ప్రయత్నం చేయాలి, వైఢూర్య రత్నాన్ని ధరించాలి. ఇలా కేతుగ్రహ దోషం నుంచి నువ్వు బయటపడవచ్చు. కేతుగ్రహ దోషం నుంచి బయటపడాలి అంటే గణపతిని ఆరాధన చెయ్యాలి. సంకష్ట చతుర్థి నాడు, శుక్ల చతుర్థి నాడు గణపతిని అర్చిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఎదురయ్యే ఆటంకాలని దాటుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేయగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి కష్టమైన ఎదుర్కొనేటువంటి ధీశక్తి, నిలబడగలిగిన ఆత్మవిశ్వాసం నీకు గణపతి ఆరాధన వలన సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడికి ఉద్ధవుడికి మధ్య ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు ఈ రెండు పాత్రలు మనకు అద్భుతమైన సత్యాన్ని, భగవత్ తత్వాన్ని, భక్తుడి యొక్క లక్షణాన్ని వివరిస్తాయి. ఎందుకంటే ఉద్ధవుడు కృష్ణుడికి బంధువు, మిత్రుడు, సఖుడు, భక్తుడు. వసుదేవుని తమ్ముడైన దేవభాగుడి కుమారుడు ఉద్ధవుడు. అలా బాబాయ్ కొడుకు ఉద్ధవుడు. కానీ చిన్నతనం నుంచి కృష్ణుడు భోజనం చేస్తేనే చేసేవాడు, కృష్ణుడిలాగా ఉండేవాడు, కృష్ణుడితో కలిసి తిరుగుతూ ఉండేవాడు. కృష్ణ తత్వాన్ని గోపికలకు వివరించే ప్రయత్నం చేస్తూ వారిలో కృష్ణ భక్తి చూసి మురిసిపోయాడు. అందుకే కృష్ణుడు తన అవతారాన్ని పరిసమాప్తి చేసేటప్పుడు కూడా ఉద్ధవుడు అతని వెంటనే వస్తే, నా అవతార పరిసమాప్తి తర్వాత కూడా కృష్ణ తత్వాన్ని ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత నీదే అని ఆయనను తనతో దేహత్యాగం చేయటానికి ఒప్పుకోకుండా తిరిగి ద్వారకకు పంపించాడు. ధర్మ రక్షణార్థ కోసం అవతరించినటువంటి అవతార పురుషుడివి నువ్వు. నీ అవతారం పరిసమాప్తమైన తరువాత ఇహ ధర్మం ఎక్కడ నిలబడుతుంది అని ఉద్ధవుడు ప్రశ్నిస్తే, భాగవతం రూపంలో ఎప్పుడూ నేను భూమండలం మీదే ఉంటాను అని తెలియజేసి భాగవతమే నేనన్న సత్యాన్ని ఉద్ధవుడికి అందించి, ఉద్ధవుడి ద్వారా ఆ భాగవతోత్తముల చరిత్రను, భాగవత తత్వాన్ని ప్రచారం చెయ్యమని కృష్ణుడే ఉద్ధవుణ్ణి ఆదేశించాడు. అలా ఉద్ధవుడు విదురుడితో కృష్ణతత్వాన్ని అంతా చర్చించిన తరువాత ఇంకా వివరాలు కావాలి అంటే మైత్రేయుడి దగ్గరికి వెళ్ళమంటూ తృతీయ స్కంధంలో తెలియజేస్తాడు. ఇలా ఉద్ధవుడు విడదీయలేని అనుబంధంతో
కృష్ణుడితో సంచరించి ఆయనను ఆరాధించి కృష్ణతత్వాన్ని అవగతం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకున్న మహాభక్తుడు, బంధువు కూడా. ఆ ఉద్ధవ తత్వాన్ని ఉద్ధవ గీత అని కృష్ణుడు ఉద్ధవుడికి తెలియజేసినటువంటి తత్వాన్నంతా 1100 శ్లోకాలలో ఉద్ధవ గీతగా మనకు అందించారు. కనుక ఉద్ధవుడిని, ఉద్ధవ తత్వాన్ని, కృష్ణుడి ఉద్ధవుడి బాంధవ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, జన్మ నక్షత్రం ఉన్న రోజున జాతకులు ఆ రోజున కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదని చెప్తారు. ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయొద్దు? మనకు ఏ పని చేయాలన్నా ఆ రోజు నక్షత్రం ఏమిటో చూస్తాం. జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, నైధనతార, మిత్రతార, పరమమిత్రతార అని ఆ నక్షత్రాన్ని బట్టి ఆ రోజు ఉన్న నక్షత్రం ఏమిటో గమనించి మనం ఎలాంటి కార్యక్రమం చేయాలో తెలుసుకుంటాం. ఇక అన్ని పంచాంగాలలో ఈ వివరాలు ఇవ్వబడతాయి. మనము జన్మ నక్షత్రం ఆ రోజైతే ఆ రోజు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, అన్నప్రాసన చేసుకోవచ్చు, భూమిని కొనవచ్చు, వ్యవసాయ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం జన్మ నక్షత్రం ఉన్న రోజు చేయవచ్చు. కానీ గర్భాధానము, సీమంతము ఇలాంటి కార్యక్రమాలు జన్మ నక్షత్రం నాడు మనం చేయకూడదు. స్త్రీలకు జన్మ నక్షత్రం వివాహానికి మంచిదే, కానీ పురుషులకు మాత్రం జన్మ నక్షత్రం నాడు వివాహం చేయటం సముచితం కాదని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. గురుగారు, మైసూరులో వెలిసినటువంటి శక్తి స్వరూపిణిని చాముండేశ్వరిగా వ్యవహరిస్తారు కదా, ఆ పేరు ఏ రకంగా వచ్చింది అమ్మవారికి? అలాగే మహిషాసురుడికి మైసూరుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శుంభులు వరగర్వితులై ప్రపంచాన్నంతా అతలాకుతలం చేస్తున్న సమయంలో దైవీ శక్తులన్నీ కలిసి అంబికగా అవతరించి వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాయి. శుంభులు అంబికాదేవి మీదికి చండముండాసురులను యుద్ధానికి పంపించారు. ఈ చండు, ముండాసురుడు ఇద్దరు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, శుంభులు చాలా బలవంతులు, వాళ్ళ ముందు నీ ప్రతాపం సరిపోదు, వారిని వరించి నీ జీవితం ధన్యం చేసుకోమంటూ ప్రగల్భాలు పలికారు. ఆ మాటలు విన్నటువంటి తల్లికి ఆగ్రహం కలిగి ఆమె భ్రుకుటి నుంచి కాళికాదేవి ఉద్భవించింది. ఆ తల్లి పుడుతూనే నాలుక చాపి అక్కడ ఉన్నటువంటి అసుర మూకలనన్నింటినీ అంతం చేసింది. ఏం చెయ్యాలో తెలియనటువంటి చండు మూర్ఛపోయాడు. ముండాసురుడు బాణప్రయోగం చేద్దామని ప్రయత్నిస్తే వాడిని అంతం చేసింది ఆ కాళికాదేవి. అనంతరం అంబికాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన కార్యక్రమాన్ని తాను నిర్విఘ్నంగా నెరవేర్చానని, యజ్ఞంలో బలి ఇవ్వటం అవసరం కనుక ఈ ఆసురి మారణ హోమంలో ఈ ఇద్దరి రాక్షసులను అంతం చేసి యజ్ఞాన్ని పరిసమాప్తం చేశాను అని తెలియజేస్తుంది. ఆ కాళికాదేవి యొక్క ప్రతాపానికి సంతోషించి చండా ముండాసురులను ఇద్దరిని వధించిన నిన్ను ఇక నుంచి చాముండేశ్వరి అని వ్యవహరిస్తారు అని నామకరణం చేసింది. అలా ఆవిర్భవించిందే చాముండేశ్వరి. ఇది కర్ణాటకలో అడయారు వంశస్థులకు ఆరాధ్య దైవం. వారు అక్కడ ఆ తల్లిని విశేషంగా అర్చిస్తూ ఉంటారు. దసరా ఉత్సవాలలో ఊరేగింపుగా ఆ తల్లిని పట్టణంలో సంచరింపచేస్తారు. అంతేకాకుండా సప్తమి, ఆషాఢ బహుళ సప్తమి నాడు ఆ తల్లిని
మళ్ళీ ప్రేక్షకుల కోసం, భక్తుల కోసం ఊరేగింపు ఉత్సవంగా తీసుకొస్తారు. ఇక మహిషాసురుడు పరిపాలించినటువంటి పట్టణమే మైసూరు పట్టణంగా విలసిల్లింది. అందుకే మైసూరులో ఆసురీతత్వాన్ని అంతం చేసినటువంటి ఆ చాముండేశ్వరిని విశేషంగా అర్చిస్తూ దసరాల్లో ఆ అడయారు వంశస్థులు అద్భుతమైన దేవి ఆరాధనకు శ్రీకారం చుడతారు. అలా యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీసుందరీ సేవన తత్పరాణాం మోక్షోస్తి భోగోస్తి కరస్తయేవా అని చెబుతారు. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం యొక్క ప్రస్తావన కనపడదు. ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగంతో పని లేదు. కానీ ఎవరైతే చాముండేశ్వరీ దేవిని, ఆ జగన్మాతను ఆరాధన చేస్తారో వాళ్లకు ఒక చేతిలో భోగము, ఒక చేతిలో మోక్షము నిరంతరము అందుబాటులో ఉంటాయి అన్నది శాస్త్రవచనం. కనుక ఆ తల్లిని ఆరాధిస్తూ ఈ ఆషాఢ మాసంలో జగన్మాతను అనేక రూపాల్లో మనం అర్చిస్తుంటాం. కనుక అలా నీకు ఇష్టమైన, వీలైన, నీ సాంప్రదాయమైనటువంటి ఆరాధన చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నించండి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణ. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.